నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ డిపో అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ సేవా సమాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. తాడేపులగూడెం గొల్లగూడెం సెంటర్ వంగవీటి రంగా విగ్రహం వద్ద జయంతి వేడుకలలో పాల్గొని ఘన నివాళులర్పించిన పట్టణంలోని వివిధ సంఘాలు. రంగా అభిమాన గణం. భీమవరంలో జరిగిన వంగవీటి రంగా జయంతి వేడుకలలో అతిథులుగా పాల్గొన్న ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన యువనేత పసుమట్ల భీమరాజు. పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సిపిఎం నేత అల్లూరి సత్యనారాయణ వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి అతిథిగా పాల్గొన్న జిల్లా సిఐటియు అధ్యక్షులు కరి నాగేశ్వరరావు. పట్నంలోని పాతూరులో చిరకాల సమస్య అయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపిన పాతూరు కూటమి నాయకులు, పాతూరు యూత్. ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధిత అధికారులు సమాచారం ఇస్తూ పారదర్శకంగా ఉండాలి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు క్షత్రియ సేవా సమాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. క్షత్రియ నాయకుడు చెరుకువాడ ఏఆర్కే వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ లయన్ పేరుచెర్ల మురళీ కృష్ణరాజు, హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు, తెలుగుదేశం నాయకులు దాట్ల జగన్నాథరాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె నరసింహరాజు, గాదిరాజు అచ్యుతరామరాజు, లైన్ చెన్నారెడ్డి సతీష్, నార్ని వెంకటకృష్ణారావు, ఆకుల సతీష్, కృష్ణకాంత్, ఇంద్రవాణి, శ్రీనివాసరాజు, నిమ్మకాయల సత్యనారాయణ, నీలం సురేష్, జామి సురేష్, ఆంజనేయరాజు, రామచంద్రం రాజు, యాదల శివాజీ తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి మన రాష్ట్రం తాడేపల్లిలోనే కాకుండా మన రాష్ట్రం మొత్తం ఒక విప్లవ జ్యోతి యొక్క ఆరోగ్య ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన స్మృతికి ఇన్నాళ్ళకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో మోగల్లో కానీ భీమవరంలో కానీ ఆ స్మృతి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రజలు అందరూ ఎంతో సహకరించారు. ఇలాగే మన్యంలో చాలా మంది ఆయన పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు ఇంకా ఉన్నారు. కొద్దిమంది వారికి కూడా మంచి భవిష్యత్తుని కల్పించడానికి మన అల్లూరి సీతారామరాజు సంఘం వారు ప్రయత్నిస్తున్నారు. అలాగా కాకుండా మన్యంలో కూడా మనం ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలకి మంచి పునాది మర్చిపోకుండా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, మరి ఆ రోజు చిన్న వయసులోనే స్వతంత్ర సంగ్రామంలో అడుగుపెట్టి ఒక్కొక్కరు ఒక్కో పంద గాంధీజీ శాంతియుత పోరాటంలో అంటే మరి భగత్ సింగ్ గాని, అల్లూరి సీతారామరాజు గారిని, సుభాష్ చంద్రబోస్ గాని సాయుధ పోరాటంతో మరి స్వతంత్రంలో పోరాటంలో వారు పాల్గొనడం, అతి చిన్న వయసులోనే మరి ప్రాణాలను అర్పించి మన స్వాతంత్ర సంగ్రామంలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సేవలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అధికారికంగా కూడా మరి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని అధికారికంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో మరి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ గా నామకరణం చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన క్షత్రియ సేవా సమాఖ్య తరఫున, మిగిలిన స్వచ్ఛంద సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వారి యొక్క 129వ జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ నుంచి అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు సహకారం, అభినందనలు తెలియజేసుకుంటూ పెంచని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి మనం జరుపుకున్నాం. ఇక్కడ ఘనంగా ఇక్కడ అన్ని వర్గాలకి అతీతంగా ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో జన్మించి అక్కడ విశాఖపట్నం జిల్లా మన్యంలో అమాయకుల మీద, మన్యం ప్రజల మీద జరుగుతున్న దాడుల్ని పురస్కరించుకుని
బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఇలాంటి మహనీయుల్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే వాతావరణం ఎందువల్ల లభించిందన్నటువంటిది విద్యార్థులకు కానీ ఇప్పుడున్న తరాలకు కానీ తెలియజేసిన వారవుతామని చెప్పి ఇలాంటి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి క్షత్రియ సమాఖ్య వారికి, అలాగే లయన్స్ క్లబ్ డైమండ్ వారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన చెన్నారెడ్డి సతీష్ గారు లయన్స్ క్లబ్ డైమండ్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం. స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతిని ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ వద్ద క్షత్రియ సేవా సమైక్య మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా స్థానిక గొల్లగూడెం సెంటర్లో వంగవీటి మోహన్ రంగా నూతన కాంస్య విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత బొలిశెట్టి రాజేష్, వర్ధనపల్లి కాశీ, నీలపాల దినేష్, వేల సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు విఎం రంగా యూత్ గౌరవ అధ్యక్షులు రామశెట్టి సురేష్, గౌరవ సలహాదారు కూచిపూడి వెంకట అనిల్ కుమార్, విఎం రంగా యూత్ అధ్యక్షులు కట్రెడ్డి దుర్గాప్రసాద్, పడాల శ్రీను, ఆకుల సతీష్, అంగిన హరికృష్ణ, రావురి రమేష్, అంగిన దేవేంద్ర, దాగారపు శ్రీనివాస్, ఏపూరి సాయి, రామశెట్టి వెంకటేశ్వరరావు, అడ్డాల శ్రీను, రాగిరెడ్డి త్రినాథ్, పొప్పొప్పుల త్రినాథ్, ఆకుల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, కోడవల్లి వెంకటేష్, గోపాలం సాయి, పట్టణ పెద్దలు, కూటమి నాయకులు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఎప్పుడూ తోడ్పాటుగా ఉండి ఎంతోమందికి ఆయన ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డారని నేను చెప్పక్కర్లేదు. చరిత్ర చదవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ప్రజలందరికీ ఉంది. మనం ఎవరి దగ్గరైనా వైద్యాన్ని పొందాలనుకుంటే మనం కులాన్ని చూడం, చదువు నేర్చుకోవాలంటే గురువు దగ్గర కులాన్ని చూడం, ఏదైతే మనకి సహాయం పొందేటప్పుడు ఎవరి దగ్గర మనం కులం చూడం, ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒకరి బ్లడ్ని మనం ఎక్కించుకుంటున్నప్పుడు కులాన్ని చూడం. కానీ ఎందుకు ఆయన్ని మాత్రం కుల ముద్ర వేసి లేకపోతే ఒక కులానికి అంటగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలియదు. ఆయన ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేశాడు. ప్రతి ఒక్కరిని ఆయన హక్కును చేర్చుకున్నాడు. మీరు విజయవాడ వెళ్ళి అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు. దయచేసి మీరు ఆయన కనుక్కోండి, ఆయన ఎవరి కోసం పోటీపడ్డాడో, ఎంతమందికి ఆయన సహకరించాడో, ఎంతమందిని ఆయన హక్కును చేర్చుకున్నాడో మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. అయితే కేవలం ఆ కులానికి ఆపాదించి ఆయన్ని మాత్రం తక్కువ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి, అలాగే ఆయన ఏదైతే మా అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చాడో అదే ఇన్స్పిరేషన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి ఆలోచనలతో మమేకమై ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన వాడి అవసరాన్ని ఆడి కష్టాన్ని చూశారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ కులాన్ని చూడలేదు. ఇవాళ రాజకీయాలు చాలా వరుసగా తయారయ్యని కులాలని మతాలని ఆపాదించి మనుషుల్ని వేరు చేసి ఎవరు లబ్ధి వాళ్ళు చేయాలని చూస్తూ ఉన్నారు. వారికి సహకరిస్తున్న మనలో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పే రోజు చాలా తొందరలో ఉందని చెప్పేసి, ఏ రోజైతే ఇవన్నిటిని మనం నిర్మూలించి ప్రతి ఒక్కరి కోసం మనం పనిచేస్తామో, పేదలందరికీ మనం అండగా ఉంటామో, బడుగు బలహీన వర్గాలన్నింటినీ మనం పైకి చేర్చి మన పక్కన కూర్చోబెట్టుకోగలుగుతామో, ఆ రోజే నిజమైన రంగా గారికి ఆయనకి మనం నివాళులు అర్పించగలమని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు 79వ జయంతి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి పండగ వాతావరణం జరుగుతుంది. ఏదైతే పిఎం రంగా యూత్ ఆధ్వర్యంలో ఇవాళ తాడేపూడి టౌన్లో నడిబొడ్డులో మరి రంగా గారు జయంతి వేడుకలు మనందరం కూడా జరుపుకోవడం జరిగింది. ఆ రోజున ఆయన చిన్న వయసు నుంచే కూడా మరి ఏదైతే లేనివారు ఉన్నవారు అనే ఒక భేదంతో ఆయన పనిచేశారు. అన్ని కులాలు ఒకే తాటి మీద తీసుకొచ్చి ఆయన ఏదైతే పేద వర్గాలు ఉన్నారో ఆ అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడే వ్యక్తి. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి విజయవాడలో ఏదైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు స్థలాలు కావాలని ఆ రోజుల్లో ఈ రోజునంటే మన ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో సాధించిన ఘనత వంగవీటి మోహన్ రంగా గారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో దానికి మించిన విగ్రహాలు ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారికి ఉన్నాయని చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఘనత సాధించిన వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఎందుకంటే ఈ రోజున
మనం ఆయన ఆ రోజుల్లో చేసిన ఆలోచనల్ని మనందరం కూడా పుణుకుపిచ్చే విధంగా ఇవాళ ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పనిచేయడం జరుగుతుంది. మన గొల్లగూడెం సెంటర్లో రంగా గారి బొమ్మ విగ్రహం ఇప్పటి నుంచో అనుకున్న విగ్రహం మొన్న ఒక 10 రోజుల కిందట ఈ కార్యక్రమం మాకు నెరవేరింది. మా రంగా గారి అభిమానులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ముందు ఈ రోజు సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన బొలిశెట్టి రాజేష్ గారికి అందరికి కూడా మన రంగా యూత్ అందరికి కూడా ధన్యవాదాలు. శ్రీ సగ్గుయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా స్థానిక గొల్లగూడెం సెంటర్లో నూతన కాంస్య ఆవిష్కరించుకుని ఈరోజు రంగా గారి జయంతి జరుపుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బొలిశెట్టి రాజేష్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మా విఎన్ రంగా యూత్ సభ్యులందరికీ, ఇతర కూటమి నాయకులకు, పెద్దలకు, ముఖ్యంగా కృష్ణదేవరాయల సేవా సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగా గారి ఆశయ సాధనలో మా విఎన్ రంగా యూత్ తరఫున భవిష్యత్తులో పెద్దల సూచనలతో చాలా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు. బలహీన వర్గాల ఆశాజ్యోతి టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమడోలలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను ఆయన అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఈ జనసేన యువనేత ఎమ్మెల్యే సోదరుడు పసుమట్ల భీమరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితుడైన మంచం నాగును నాయకులు దుస్సాల్వాతో కప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గన్ని వాసుబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన వంగవీటి మోహన్ రంగా ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా రంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో నడవడమే నిజమైన నివాళులన్నారు. కార్యక్రమంలో పసుపులేటి శ్రీనివాస్, తుమ్మల ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, పుల్లయ్య నాయుడు, టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 79వ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాల నేను కానీ, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరుడు వాసుబాబు గారు కానీ, భీమడోల్లో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా వంగవీటి రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా రాజకీయంగా అనేక ఎన్ని విమర్శలు ఉడుకుతున్నా సరే ఆయన అందరి వాడు కొడుకు బలహీనతల కోసం పోరాడి విందుతున్నటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన లేకపోవడం ఈరోజు సమాజంలో, ఎందుకంటే చిన్న వయసులో ఆయన ప్రాణం ఒక ప్రజల కోసం ప్రాణం తీసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు లేని లోటు ఈరోజు ఈ సమాజంలో కనబడతా ఉంది. ఏదైనా గొప్ప ఆశయాలు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. తాడేపురం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సత్యనారాయణ 12వ వర్ధంతి, మన్యం విప్లవీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతుల సభ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవాది సీను అధ్యక్షతన జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి సత్యనారాయణ ఆశయ సాధనకు పోరాటాలు సాగించాల్సి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళని అన్నారు. ఈ సభలో జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, చిటికెన రాము, అడపల్ల ఓవర, దాసరి రాజు, బుద్దాల తాతారావు, రావి శ్రీను, ఇల్లా గోవిందరావు, బద్ది నాగేశ్వరరావు, పెంటకోట గోవిందు, చిట్టేటి సత్యనారాయణ, పతివాడ నాగేంద్రబాబు, తట్టాగొట్టి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు తనకున్న చదువుని ఇక అధ్యయనంలో కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు మలిచి భూస్వామి కుటుంబంలో పుట్టినట్టు ఆయన ఈ దేశంలో దోపిడీ నిర్మూలన కావాలంటే కనుక కమ్యూనిస్ట్ ఉద్యమంలో అయితేనే రక్షణ ఉంటుందని చెప్పి ఈ దోపిడీ నిర్మూలన సామ్యవాదం కమ్యూనిజం అధికారంలోకి వస్తేనే పరిష్కారం అవుతుందని దృష్టితోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కమ్యూనిస్టుగా ఉండడం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం వైపు నిలబడడం, తన జీవితాంతం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం నిలబడ్డారైనా అనేక కార్మిక ఉద్యమాలను నిలబెట్టారు. అలాగే ప్రధానంగా మన జిల్లాలో ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మన కార్మిక ఉద్యమ నిర్మాణంలో ప్రధానంగా అనేక పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ప్రధానంగా కార్మిక ఉద్యమంలో మన రైస్ మిల్ కార్మికుల ఉద్యమాలు నిర్మించడంలో కీలక పాత్ర పోషించారైనా ఇవాళ రైస్ మిల్ కార్మికులు ఈ జిల్లాలో పొందుతున్న వేతనాలు పొందడంలో కానీ అనేక హక్కులు సాధించుకోవడంలో అల్లూరి సత్యనారాయణ అనేక పోరాటాల్లో ముందుండి ఆయన ఆలోచన విధానంలో ముందుకు నడపడం జరిగింది. ఆయన అదేవిధంగా మన తాడేపల్లి ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ సంఘాలు లేని రోజుల్లో సంఘాలని సిఐటిని నిర్మాణం చేయడం, ఇక్కడ అనేక ప్రత్యక్ష పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఇక్కడ ఉల్లిపాయల మార్కెట్ సంబంధించి మొత్తం మార్కెట్ని ప్రతిపాటు తీసుకెళ్లాలని ఆలోచన వచ్చిన సందర్భాల్లో ఆవిడ యజమానికి కార్మికులు వచ్చిన పోరాటాల్లో ఆయన యొక్క ఆలోచన తీరు, ఆయన చూపినటువంటి మార్గం ఫలితంగా ఆ మార్కెట్ని మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. నిర్మాత పుచ్చలపల్లి చంద్రయ్య, అలాగే జిల్లా ఉద్యమ నిర్మాత ఉద్దరాజు రామం గారు, ఆర్ఎస్ గారితో అన్ని సి గారితో అల్లూరి సత్యనారాయణ గారి జిల్లాలో అనేక కృషి చేశారు. ఆయన చేసిన కృషి ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంది. మరి ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో రైల్వే గూడ్స్ షెడ్, ఉల్లిపాయల మార్కెట్, అలాగే అపరాల మార్కెట్లో యజమానికి కార్మికులకి వచ్చిన సమస్యలను తారాస్థాయికి చేరుకున్న దశలో సాక్షాత్యంగా వ్యవహరించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అల్లూరి సత్యనారాయణ. అలాగే అసమానతలు లేని దేశం కోసం యువత ముందుకు వెళ్లాలని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని కోరిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈ ఇద్దరి ఒకరు వర్ధంతి, ఒకరు జయంతి కాబట్టి వీరిద్దరికి అసమానతలు లేని సమాజం కోసం మనం అందరం కూడా పోరాటాలు చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. స్థానిక పాతూరు 10వ వార్డులో గత 9 సంవత్సరాల నుండి ప్రజలు లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు. లో వోల్టేజ్ సమస్యను స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు బొత్స శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్ఫార్మర్ను వేయించారు. సమస్యను తెలియజేసిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేసిన శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్కి 10వ వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గుండమొగల సురేష్, నల్లగంచి రాంబాబు, తెలుగుదేశం నాయకులు దళై తిరుమలరావు, షరీఫ్, దాట్ల జగన్నాథరాజు, పాతూరు యూత్ సభ్యులు నీలం సురేష్, షేక్ నబీ, పెదబాబు, ఎలక్ట్రికల్ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. లో వోల్టేజ్ ప్రాబ్లంతో ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు గత 7-8 సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ బొత్స శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి ఈరోజు మనకి ఇక్కడ 100 kV ట్రాన్స్ఫార్మర్ వేయించడం జరిగింది. మనకు వెంటనే స్పందించి వార్డు ప్రజల ఇబ్బందిని తెలుసుకుని ఆయన పరిష్కరించడం జరిగింది. దానికి 10వ వార్డు ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ వార్డు అభివృద్ధికి ఎంతో సహకరించడం జరిగింది. వార్డులో ఉన్నటువంటి అన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన పాతూరు అంటే ఒక ప్రత్యేక దృష్టి ఆయనకి. పాతూరులో ఏ ఒక్క చిన్న ఇబ్బంది ఉన్నా ఆయన వెంటనే స్పందించి ఆ ఇబ్బందిని తీర్చే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. గత 10 సంవత్సరాల నుంచి లో వోల్టేజ్ సమస్యతో ఎంతో ఇబ్బందికరంగా రాత్రి మాటలు సగం కరెంటుతో తిరగని ఫ్యాన్లతో ఎంతో ఇబ్బంది పడుతున్న వార్డు ప్రజలకు ఒక మంచి ఆనందకరమైన రోజు. మన ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారు ఎంత స్పీడ్గా పనిచేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన దృష్టికి ఈ లో వోల్టేజ్ విషయం మా అన్నయ్యలు సురేష్ గారు, అలాగే రాంబాబు గారు, జగన్నాథ్ గారి ద్వారా తెలియజేయగానే వెంటనే ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించడం, దానికి ఒక ప్లేస్ చూసుకోండి, మీరు వెంటనే అక్కడ దాన్ని ఇన్స్టాల్ చేసి మీ సమస్యను దూరం చేయడం జరుగుతుందని తెలియజేయడం, దానికి అనుగుణంగానే వెంటనే పని ప్రారంభించడం, ఏఈ మేడం గారి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ పెట్టడం,
ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, లైన్మ్యాన్ గారు, జేఎల్ఎంలు అందరూ కలిసి ఒక రోజులోనే ఈ మొత్తం ఈ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం, పాతూరంతటికి కూడా ఈ లో వోల్టేజ్ సమస్య ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, అలాగే ఏఈ మేడం గారికి, లైన్ ఇన్స్పెక్టర్ గారికి, లైన్మ్యాన్ గారికి, ఈ విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాడేపూడి పట్టణంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్ ప్రోగ్రామును సంబంధిత అధికారులు అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 రోజుల నుండి ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరుగుతున్న జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ఎస్ఐఆర్ ప్రోగ్రాంను పారదర్శకంగా చేయాలని అన్నారు. ఇటీవల కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలుపెట్టిందండి. దాని నిమిత్తం బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే అండి, ఇది నెలకో 10 రోజులకు అయ్యే ప్రక్రియ కాదండి. ప్రక్రియ మంచిదేనండి, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పెట్టింది మంచిదేనండి. కానీ అది పారదర్శకంగా జరగట్లేదు. ఇళ్ళకి వెళ్తున్నారు, 3 స్టేర్లు ఎక్కాలి, పాపం ఎండలో తిరుగుతున్నారు వాళ్ళు ఉద్యోగులు, కిందకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఎవరో రెస్పాండ్ అవ్వట్లా పబ్లిక్. దానికి సరైన అవగాహన లేదు, వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు, ఫామ్ ఇస్తున్నారు. జాతీయ పరంగా చేసే ప్రక్రియ అండి ఇది. ఈ ఎలక్ట్రానిక్ పరంగా ఉన్నది ఇంత మనకు ఇంత ముందుకు వెళ్తుంటే అది ఎందుకు ఉపయోగించకుండా మాన్యువల్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు పాపం బీఆర్ వాళ్ళు తిరుగుతున్నారండి. కనీసం నేషనల్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడి కింద ఉన్నాను, ఎప్పటి నుంచో 33 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను పార్టీలో. ఏదైనా సర్వీస్ మోడ్ ఏమైనా వస్తే వాళ్ళకి మా వీధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎక్కడికి వెళ్ళిపోయారో, లేకపోతే ఏరియాగా రీజనల్గా నేను చెప్పగలనండి. మమ్మల్ని కూడా కనీసం ఫోను లేదు, కన్సల్ట్ చేయాల. ఫోన్ కల్పించుకుందామంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లా. అన్ని పార్టీలు కాకండి, తప్పకుండా ఇందులో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా తణుకు రోడ్లో రంగా విగ్రహం వద్ద తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం నియోజకవర్గ జనసేన నాయకులు నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, రాధారంగా మిత్రమండలి మెరుగు రాజగోపాల్ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా బొలిశెట్టి రాజేష్, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, డాక్టర్ జగన్నాథరాజు, నల్లగంచి రాంబాబు, గుండుమొగల సురేష్, పాలూరి బోరయ్య, చెరుకూరి సోమశేఖర్, ఎస్వీఆర్ సేవా సంఘం నాయకులు, కాపు సంఘ నాయకులు మాకా శ్రీనివాసరావు, నీలపల్ల దినేష్, కాలగోపికృష్ణ, ఎన్వి ఫ్రెండ్స్ సర్కిల్, అడబాల రామారావు, జంగా రామరాయ్, మీరా కుమార్, ఆర్ వెంకటేష్, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు, నిమ్మకాయల యూత్, సవిత్రపేట యూత్, జవలపాలెం జనసేన శ్రీరామ్, మలపాక చిట్టి, అల్లం పండు తదితరులు పాల్గొన్నారు.
ఏం రావట్లా కవర్ చేస్తాను సరే బాగా నేను కవర్ చేస్తాను వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి కులం అనే మాట మన నోటి నుంచి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, చాలా రకాలుగా రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే, ఏదో ఒక రకంగా ఒక మంచి వ్యక్తిని ఆ కులం మతము ఆపాదించి అతన్ని తక్కువగా ఉంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మనం కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప వేరే రకంగా కాదు. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన ఎప్పుడు నిరంతరం శ్రమించాడు. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్నాడు. వాళ్ళకి కష్టం అంటే ఆయన పక్క నుండి వారికి సహకరించి వారిని ఆపద నుంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ రంగా గారు. అది మీకు ఇవాళ రోజున ఇప్పుడున్న వ్యక్తులకి సరిగ్గా తెలియకపోవచ్చేమో, కానీ అప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ విజయవాడలో ఉన్నారు. విజయవాడ అనే ఒక అంతటి మహానగరంలో కేవలం ఒక కులం ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ అన్ని వర్ణాల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా అక్కడ ఉంటారు. వారందరికీ ఆయన లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఇవాళ రోజున వరకు కూడా మనిషి చనిపోయినా కూడా ఇక్కడ ఇవాళ మన అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని జయంతులు మనం జరుపుకుంటున్నాం అంటే కేవలం మనం పోయినా సరే మనం బ్రతుకున్న ఉండే విధంగా ఆయన బతికాడు కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆయన్ని స్మరించుకోగలుగుతూ ఉన్నాం. ఆయన అనుసరిస్తున్నటువంటి ఇవాళ మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అదే బాటలో పయనిస్తూ ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఆయన ఎదుటివాడి కష్టాన్ని చూశారు. అందుకే ఆయన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. ఆయనకి చేయగలిగినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని గమనించి కేవలం కులాన్ని మతాన్ని ఆపాదిస్తున్నటువంటి ఇలాంటి రాజకీయ పార్టీల్ని మనం దూరంగా పెట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే మోహన్ రంగా గారు ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల నుంచి మనం వారికి సహకరించి వాళ్ళని మనం హక్కు చేర్చుకోవాలని ఏదైతే ఆయన కలలు కన్నాడో మనం కూడా ఆయన్ని అనుసరించాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు రంగా అనే వ్యక్తి ఒక మనిషి కాకుండా ఒక శక్తిగా మనం ఈ రోజు అంటే సుమారు ఆయన చనిపోయి దగ్గరగా 40 సంవత్సరాలు లోపు అవుతుంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో అంటే ఒక కాపు కులానికే కాకుండా సర్వ కులాలకి కూడా ఆయన నాయకుడిగా ఉన్నాడంటే ఇవాళ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఆయన్ని స్మరించుకున్నారంటే ఆయన వేసిన అడుగు జాడల్లో ఆయన ప్రతి కులాన్ని కూడా నాకు కష్టం అని చెప్తే ఆయన ఎంత అర్ధరాత్రైనా సరే వెళ్ళి ఆ కులాలను కాపాడడం కానీ వాళ్ళ సమస్య తీర్చడంలో ఆయన ఇవాళ అందరికీ నాయకుడయ్యి దేవుళ్లాగా ఈ రోజు ప్రతి ఊళ్ళో కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నామంటే అటువంటి నాయకుడు మన కాపు కులంలో పుట్టినందుకు ముందుగా సంతోషం వ్యక్తం చేస్తూ, కానీ ఆయన ఒక కాపు కులానికే కాకుండా అన్ని కులాలకే కూడా దేవుళ్లాగా అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన మర్చిపోకుండా చేస్తున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మన అందరం కూడా అర్థం చేసుకుని ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి అందరూ కోరుకుని సెలవు తీసుకుంటాం. 79వ జన్మదిన శుభ సందర్భంగా రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు మరియు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాలు మన తాడేపల్లి అన్ని వార్డుల నుంచి రాధారంగ మిత్రమండలి అభిమానులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ఉదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఆంధ్రప్రదేశ్ లో రంగా గారి అభిమానులందరికీ ఒకటే కోరిక, ఆయన పేరున పెడతానన్నది అప్పుడు పెట్టలేదు. ఆయన పేరున స్మరించుకుంటూ ఆ యొక్క జిల్లాకి ఆయన పేరు పెట్టాలనే కోరుకుంటాం. నాకు మిగతాది ఏమీ లేదు. ఎవరికైనా ఆయన బాటలోనే పయనిస్తూ ఉంటాం. ఆయన యొక్క సేవ ఆయన చెప్పిన బాటలోనే సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఎదురుకెళ్తూ ఉంటాం అనేసి కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన రాధా రంగా గారి మిత్రబృందం అంతా కూడా ఇక్కడికి ఏర్పడి మన రంగా గారి 79వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వ్యక్తి అయినా ఆయన పేద ప్రజల కోసమే ఎంతో కష్టపడుతూ పేద ప్రజల కోసమే తిరిగినటువంటి వ్యక్తి, పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. అక్కడ విజయవాడలో ఉన్నటువంటి రిక్షా కార్మికులు కానివ్వండి, అదే యూనియన్లు కానివ్వండి,
అక్కడ ఆటో స్టాండ్ కానివ్వండి అన్ని కూడా ఎంతో చక్కని కార్యక్రమాలు కూడా జరిపి వారందరికీ కూడా అండదండలుగా ఉన్నటువంటి మంచి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మన రంగా గారు గురించి అందరికీ తెలుసు. ఆయనకి ఎప్పుడు కూడా వేరే కులాలు ఏం చేస్తున్నాయంటే ఒక కులం ఒక కాపు కులం అనే ముద్ర రంగా గారి మీద వేశారు. రంగా గారు అందరి మనిషి, అన్ని కులాలకి మతాలకి నినాదంగా ఆయన నిలబడి విజయవాడలో ఆయన ఉన్న గృహం దగ్గర ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, రిక్షా కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలు అండగా ఉంటూ ధైర్యంగా ఉండేలా చూసే వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేరు మనందరం కూడా తలుచుకునే అవసరం ఎప్పటికీ ఉంటది. 38 ఏళ్ల కిందట మనకు దూరమైన శరీరం దూరమైన భౌతికంగా మనందరి మధ్యలో ఉంటూ ఆయన మనందరికి ఆదర్శంగా తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి ఏటా చేయడం జరుగుతున్నది. ఈ రోజున ఆయన మన తాడేపల్లి నియోజకవర్గంలోనే సుమారు 115 విగ్రహాలు పైచీలు ఉన్నాయంటే ఆ రోజున రంగా గారు పేద ప్రజల కోసం ఎంత తప్పించారో మనందరికీ తెలుసు. పేద ప్రజల కోసం వెళ్ళి మరణించిన ఆ వాళ్ళ మొదటి ఉద్యమం కూడా తాడేపల్లి నడిబొట్టు నుంచి స్టార్ట్ అయింది. అలాంటి కార్యక్రమాలు చేయడం అంటే రంగా గారు అటువంటి మహోన్నత వ్యక్తి. కేంద్ర మాజీ మంత్రి బాల బుల్లిరామయ్య శత జయంతి వేడుకల్లో భాగంగా తాడేపురం మాగంటి కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బోల రమేష్ తెలిపారు. శనివారం ఉచిత వైద్య శిబిరం బ్రోచర్ ఆవిష్కరించారు. క్యాన్సర్, మూత్రకోశ, చిన్నపిల్లలు, మహిళల సమస్యలకు పరీక్షలు చేస్తారన్నారు. నిర్వహణ ప్రతినిధులు ఎడ్లపల్లి పవన్, సిరిగినీడి బుజ్జి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. గారు శత జయంతి సందర్భంగా బార్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో జిఎస్ఎల్ఐ హాస్పిటల్ వారు నిర్వహించబడు మెగా మెడికల్ క్యాంపునకు అందరూ ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. శ్రీ బోళ శ్రీనివాస్, శ్రీ బోళ ఫౌండేషన్ యువసేవల సహకారంతో బోళ బుల్లిరామ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిఎస్ఎల్ వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం భారతం జరుగుతుంది. రేపు ఉదయం చక్కెర వ్యాధి, బీపీ, గుండె సమస్యలు, థైరాయిడ్, కడుపు నొప్పి, మూత్రకోశ వ్యాధులు, కిడ్నీ రాళ్లు, నరాల వాపులు, మెడల కణుతులు, చెవి, ముక్కు, చిన్నపిల్లల అన్ని రకాల సమస్యలకు ఇక్కడ టెస్టులు ఉచితంగా చేస్తారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకు విన్నపం. బోళ పుల్లిరామయ్య గారి శత జయంతి సందర్భంగా బోళ్ళ ఫౌండేషన్ ఈఎస్ఏ శ్రీనివాస్ గారు అలాగే రమేష్ గారు ఆధ్వర్యంలో జిఎస్ఎల్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రేపొద్దున్న మన తాడేపల్లిగూడెం మన నల్లజర్ల రోడ్లో ఉన్న మాగంటి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల కాడి నుంచి మెగా మెడికల్ క్యాంప్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా వైద్యం, క్యాన్సర్కి కానీ అలాగే ప్రతి టెస్ట్లో ఆర్థోపెడిక్ అలాగే గైనిక్ అన్నీ కూడా హార్ట్ మళ్ళీ బ్రెయిన్ అన్నీ కూడా అన్నిటికీ కూడా సంబంధించి జిఎస్ఎల్ డాక్టర్స్ అందరూ కూడా దగ్గర 100 మంది వరకు రేపొద్దున ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తాడేపూడంలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్స్, వాలంటీర్లు, స్టాంప్ వెండర్స్ రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు 3వ రోజు శనివారం ధర్నా నిరసన తెలిపారు. బుధవరపు సుబ్బారావు అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. సుబ్బారావు మాట్లాడుతూ జూలై 7, 8 తేదీల్లో పెన్డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో రాష్ట్రంలో సుమారు 150,000 మంది జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక లేఖర్లు, స్టాంప్ వెండర్స్, డీడీపీ ఆపరేటర్స్, వాలంటీర్లు పాల్గొని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం మంగళవారం, బుధవారం పెన్డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక దస్తావేజు కూడా ఎవరు స్లాట్ బుక్ చేయకూడదు. కక్షిదారులందరినీ కన్విన్స్ చేసి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా అవ్వకుండా ఒక్క చలానా కూడా కట్టకుండా మనం చూసి ప్రభుత్వానికి మనం అంటే ఏంటో తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తెలియజేద్దాం. మనం అంతా ఐక్యంగా ఉందాం, ఐక్యంగా ఉండి కార్యాచరణ చేద్దాం. కార్యాచరణ చేసి ప్రభుత్వాన్ని దిగువచ్చేలాగా మనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆందోళనలో దస్తావేజు లేఖర్ల కుటుంబాలు
ఏడుస్తూ ఉన్నాయి ఈవేళ. ఆ ప్రభుత్వానికి అదేమీ పట్టట్లే. ప్రభుత్వం ఎంతసేపు ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పచెప్పాలనే ధోరణి తప్పించి ఇంతమంది రోడ్లను పడుతున్నారు, వీళ్ళకి జీవనోపాధి పోతుంది కాబట్టి మనం పునరాలోచన చేద్దాం అనే ఆలోచన అసలు ప్రభుత్వానికి లేదు. కాబట్టి మనం కూడా నిరంకుశత్వంగానే ఉండాలి. మనం కూడా ఐక్యతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం ఇవాళతో విజయవంతంగా ముగిసిందని చెప్పని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం లాంటి దురలవాట్లతో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ ఆగిపోయి చివరకు అవయవాలు తొలగించాల్సిన దుస్థితి దాపురిస్తుందని యశోద హాస్పిటల్స్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం తాడేపూడంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాధి తీవ్రత వివరించారు. ఈ వ్యాధి నివారణకు చేపట్టే వైద్యం గురించి వివరించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు బాలం వీరభద్ర, నల్లం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో మనము బేసికలీ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటి అంటే, చాలా మటుకు పాదాలలో పుండ్లు పడుతూ ఉంటాయి, గాయాలవుతూ ఉంటాయి, గ్యాంగ్రీన్ అవుతాం అంటే వేళ్ళు నల్లబడటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటికి గల కారణాలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతిదీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కొద్దిగా మనము మెడికేషన్ ద్వారా, మందుల ద్వారా, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అంటాము అది చేసి, లేదా ఏదైనా అలవాట్లు ఉంటే అలవాట్లు మానేమని చెప్పి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇనీషియల్గా మనము చేస్తాం. ఒకవేళ కనుక అయినా కానీ తగ్గకపోతే అప్పుడు మనము నెక్స్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఇంటర్వెన్షన్స్. ఐదర్ మనం పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఓపెన్ బైపాస్ సర్జరీ కానీ చేసుకొని రక్త సరఫరా పెంచుకుంటే అప్పుడు ఆ కాలికి సంబంధించిన నొప్పి కానీ పుండు కానీ తొందరగా మానే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు హార్ట్కి ఎట్లయితే ఇంజెక్షన్ ద్వారా ఒక వైర్ పంపించి బెలూన్ ప్లాస్టీ చేస్తామో, స్టంట్ వేస్తాం కదా, అదేవిధంగా కాళ్ళకి కూడా ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఏర్పడినాయో అక్కడ చిన్న ఇంజెక్షన్ ద్వారా వైర్ పంపించి బెలూన్తో ప్లాస్ట్ చేసి అవసరం పడితే స్టంట్ వేసి రక్త సరఫరా పెంచుకుంటాం అన్నమాట. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోసయ్య 93వ జయంతి ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కొర్లేపర రాము మాట్లాడుతూ స్వర్గీయ రోసయ్య రాష్ట్రానికి ఆర్యవేయ సంఘాలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ నన్న బాలత్రిపుర సుందర్రావు, పూర్వ అధ్యక్షులు పెరూరి కాశయ్య, ట్రెజరర్ బాగవెల్లి రమేష్, వాసవి క్లబ్ సెక్రటరీ మొత్తా శ్రీధర్, డైరెక్టర్స్ కురిశెట్టి గుప్తా, సిఏ కె మణికంఠ, ఆర్య సంఘ కార్యవర్గ సభ్యులు పులపర్తి మల్లికార్జున్, కొనగల ఆంజనేయులు, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ కార్మూరి సునీత, పూర్వాధ్యక్షురాలు నొన్న శ్రీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోసయ్య గారు 92 సంవత్సరాలు 93 సంవత్సరాలు ఆయనకి మన ఆర్యవేయ సంఘం తరఫున, వాసవి క్లబ్ తరఫున, వాసవి వనితా క్లబ్ అందరి తరఫున కూడా ఈ రోజున నివాళులు అర్పించడం జరిగింది. మరి వారికి మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా చేస్తూ మరి చాలా సేవా కార్యక్రమం చేశారు. మన వయస్సుల్లో అటువంటి వ్యక్తి పుట్టడం అనేది మరి మనకి చాలా గర్వకారణం. మరి అలాగే అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతుంటే ఎవరికి కూడా క్లాస్ ఇవ్వకపోతుండగానే అందరికీ ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన అలాంటి పాయింట్ చెప్పి చేసేవారు. మరి మన ఆర్యవేశంలో చాలా అరుదైన వ్యక్తి. అలాగే ఇక్కడ అయిన తర్వాత అలాగే మన తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ఇస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మన హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ మన ఆర్యవేయ సంఘాలు అన్నింటికి కూడా వచ్చి ఆయన ఓపెన్ చేయడం జరిగింది. మనం అంటే అందరికీ ఆయనకి చాలా ప్రీతి కాబట్టి వారందరికీ ఆయనకి మన అందరి తరఫున ఇంకొకసారి అభినందన. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేశారు. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ క్యూ లైన్లో బార్లు తిరిగి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి నిత్య కళ్యాణంలో 95 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తాడేపూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు తాడేపూడెం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యకు అవసరమైన పెన్స్, కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, కిట్టు, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, దివ్యాంగుల పిల్లలు తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం సుబ్బారావుపేట శ్రీనివాసరామాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తాడేపూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అన్నదానానికి సహకారం అందించారు. పొట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతులు మహాప్రసాదం అందించారు. మనుబోతుల నాగవెంకట సురేష్, సువర్ణజ్యోతి దంపతులచే ప్రసాదం అందించారు. తాడేపూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల కుమారుడు చిరంజీవి మోహనశ్రీ నాగసాయి సూర్య పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి కండువ, దండ, మధ్యాహ్నం అన్నదానానికి సహకారం అందించారు. ఆలయంలో అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని కానీ ఆలయ అర్చకులు కానీ సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ఇవాళ శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరి ఇక్కడ దాదాపు 250 వారాలుగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం. అందులో భాగంగానే మరి ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన దాతలు మరి తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ దువ్వా శ్రీను గారు, మరి వారి శ్రీమతి కృష్ణవేణి గారు, మరి వారి పిల్లలు మోహన్ శ్రీ, నాగసాయి సూర్య, మరి జ్యోతిర్మయి వారి కుటుంబ సమేతంగా వచ్చి మరి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. మరి వారి అబ్బాయి ఇవాళ రేపు 7వ తారీఖు పుట్టినరోజు, మరి ఆ సందర్భంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే ఈ అన్నదానానికి సహకరించడం కాకుండా దువ్వా శ్రీను గారు ఈ ఆలయ కమిటీకి, ఆలయానికి కూడా ఎంతో సహకరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ తరఫున మరి భక్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు స్వామివారికి మహాప్రసాదం వితరణకు సహకరించిన వారు శ్రీ వట్టుపోల రాము, శ్రీమతి అనంతలక్ష్మి దంపతులు, అలాగే మానుబోతుల నాగవెంకట సురేష్, శ్రీమతి సువర్ణజ్యోతి దంపతులచే ఈరోజు ప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీ దువ్వా శ్రీనివాస్ గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల కుమారుడు చిరంజీవి మోహన్ శ్రీ నాగసాయి సూర్య పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీరామచంద్రమూర్తి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ చిరంజీవి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి, అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం ఎన్నో చేయాలని చెప్పి ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. ఔషధ దుకాణాల్లో అబార్షన్ కిట్, వయాగ్రా లాంటివి అమ్మకాలు జరగనీయకుండా చూడాలని జిల్లా అసిస్టెంట్ డ్రగ్ అధికారికి వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు ఫిర్యాదు లేఖ పంపారు. ప్రజలకు హానికరమైన వాటిని గుర్తించి కొన్ని నిషిద్ధ సరుకులను ఔషధ దుకాణాలు యథేచ్ఛగా అమ్ముతున్నారని ఆయన ఆరోపిస్తూ తక్షణమే వాటిని అమ్మకాలు జరగనీయకుండా చూడాలని, అమ్మేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో సంకష్టహరి చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 100 లీటర్ల ఆవు పాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గృహం రుణ బాధలు, శత్రు సకల వ్యాపార కార్య నిర్విఘ్నత సిద్ధిరస్తు. స్వామివారికి అత్యంత వైభవంగా, చాలా విశేషంగా భక్తులు ఎక్కడి నుంచో కూడా వచ్చి సంకష్టహర చవితి ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం జరుగుతోంది. అంటే ఒకే స్థలం మీద ఇంత అందమైన విగ్రహం అసలు ఎక్కడా లేదు. స్వామితో సమానంగా ఉన్న విగ్రహం వల్ల ప్రతి భక్తులకి కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ సంకష్టహర చవితి వినాయక చవితి కంటే 100 రెట్లు ఫలితాన్ని అందజేస్తుంది. కావున ప్రతి భక్తులు కూడా ఈ యొక్క సంకష్టహర చవితిలో పాల్గొనండి. పైగా ఈరోజు విశేషం
స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రంలో ఈ సంకష్టహర చవితి రావడం అనేటటువంటిది ఆ శ్రవణ నక్షత్రం ఆ సంకష్టహర చవితి మొదలైంది కాబట్టి చాలా విశేషం. పైగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున ఈ సంకష్టహర చవితి రావడం వలన ప్రతి భక్తులు కూడా లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుంది. ప్రతి భక్తులు ఈ కార్యక్రమంలో ఈ యొక్క స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ తాడేపురంలో నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 415వ శనివారం తాడేపురం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొల్స శ్రీనివాస్ సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం 415వ వారానికి చేరుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ వారం దాతలు ఎవరూ లేని కారణంగా బొల్సెట్ శ్రీను గారు మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి అన్నదానానికి ఎవరూ లేని వారం అమౌంట్ వాడుకోమన్నారు. అందుకని ఈ రోజున ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. ఇలాగా అన్నదానానికి ఎవరైనా సహకారం అందించాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9247190199. ఈ బొల్సెట్ శ్రీను గారు ఇలా అన్నదానం సహకరించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ శ్రీనివాసం శుభాకాంక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా మా నవరత్నాల టీం కోరుకుంటున్నాం. నవరత్నాల టీము ఇక్కడ శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదానం చేశారు. ఈ వారం 415వ వారానికి చేరుకుంది. ఇలాగే వీళ్ళు ప్రతి శనివారం వాళ్ళ కోరుకున్నంత మేరకు చేయాలని కోరుకుంటున్నాను. దాతలందరూ కూడా సహకరించండి. అన్నదానంలో అన్నదానం చాలా గొప్పది. వీళ్ళకి దాతలు ఎవరూ లేకపోయినా కూడా ఎంతో కృషి చేసి మంత్రి గారి సహకారంతో చక్కగా చేస్తున్నారు. వీళ్ళు అనుభవంతో విశ్రమిస్తున్నారు. వీళ్ళందరికీ నా తరఫున నవరత్నాల టీం తరఫున ధన్యవాదములు. ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ప్రతి శనివారం కృషి చేస్తూ వీళ్ళ చేత అన్నదానం చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.